నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చింతలపూడిలో వివిధ ఎస్సీ పాఠశాల ప్రిన్సిపల్స్, వసతి గృహ వార్డెన్స్ తో సమావేశం నిర్వహించిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. బుట్టాయిగూడెం మండలం కేఆర్పురం ఐటీడీఏ నందు 25 శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. జంగారెడ్డిగూడెంలో బుట్టాయిగూడెం రోడ్ నందు ప్రభుత్వ ఫౌండేషన్ పాఠశాల విద్యార్థులకు కిట్స్ ను పంపిణీ చేసిన టీడీపీ పట్టణ అధ్యక్షులు రాముడి కృష్ణ, కార్యదర్శి రాము. జంగారెడ్డిగూడెం పొట్లం యాప్ ఆధ్వర్యంలో భారీ ఉద్యోగ మేళా సద్వినియోగం చేసుకున్న నిరుద్యోగ యువత. పొట్లం యాప్ లో ఉపాధి అవకాశాలపై హర్షం. గృహ నిర్మాణ సామాగ్రి సిద్ధంగా ఉన్నాయంటున్న చింతలపూడి హౌసింగ్ కార్పొరేషన్ ఇన్ఛార్జి అయ్యి రేవంత్ రెడ్డి. జంగారెడ్డిగూడెంకు చెందిన పొట్లం రిటైల్ కాన్సెప్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో భారీ రిక్రూట్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీ రామచంద్ర విద్యా సంస్థలలో జరిగిన ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ లో పొట్లం సంస్థలో వివిధ బ్రాంచ్లలో పొట్లం హెడ్ క్వార్టర్స్ లో పనిచేయడానికి భారీ స్థాయిలో ఉద్యోగుల ఎంపిక చేపట్టినట్లు పొట్లం సంస్థ నిర్వాహకులు తెలియజేశారు. తను పుట్టిన ఊరిలో నిర్వహించిన జాబ్ మేళాలో పాల్పంచుకుని మన జంగారెడ్డిగూడెం నైపుణ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో పొట్లం సంస్థ ప్రధాన భాగం కావడం నా పూర్వజన్మ సుకృతమని పొట్లం సంస్థ డైరెక్టర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పవన్ కుమార్ అలమండ అన్నారు. ఈ జాబ్ మేళాలో భాగంగా అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్స్, కస్టమర్ సపోర్ట్ ఏజెంట్స్ వంటి పలు పోస్టులకు అత్యంత నైపుణ్యం కలిగిన వారిని ఉద్యోగులుగా ఇంటర్న్షిప్ విధానంలో ట్రైనీలుగా ఎంపిక చేసినట్లు పొట్లం సంస్థ జంగారెడ్డిగూడెం బ్రాంచ్ హెడ్ పద్మజ్యోతి అన్నారు. ఈ జాబ్ మేళాకి అవకాశం ఇచ్చిన రామచంద్ర విద్యా సంస్థ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. నైపుణ్యం కలిగిన, అర్హత కలిగిన ఉద్యోగులకు అవకాశం ఇచ్చి తగిన శిక్షణ ఇచ్చి యువతకి చక్కని భవిష్యత్తు ఇవ్వడం పొట్లం సంస్థ ధ్యేయమని సంస్థ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ హెడ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పొట్లం హెచ్ఆర్ మేనేజర్ జొన్నపుట్టి నవీన్ కుమార్, క్రియేటివ్ హెడ్ గిడుతూరి దుర్గా శివప్రసాద్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వీరవల్లి భార్గవి, డిజైనర్ వీరవల్లి కుసుమ పాల్గొన్నారు. ఈ జాబ్ మేళాలో పొట్లం రిటైల్ కాన్సెప్ట్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు పేటిఎం, అపోలో ఫార్మసీ, ఏసియన్ ఇన్ఫోటెక్, కాసన్ ట్రిక్స్ సంస్థలు కూడా పాల్గొన్నాయి. ఈ సందర్భంగా పొట్లం చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ అలమండ పవన్ కుమార్ తో పాటు జాబ్ మేళాలో ఉపాధి పొందిన వారు సిటీ న్యూస్ తో మాట్లాడారు. పొట్లం ఫుడ్ అండ్ కిరాణా యాప్ వారు ఈ రోజు రామచంద్ర డిగ్రీ కాలేజ్ లో జరుగుతున్న భారీ రిక్రూట్మెంట్ మేళాకి అటెండ్ అయ్యి చాలా మంది రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రిక్రూట్మెంట్ లో డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరికి కూడా వివిధ రకాల ఉద్యోగాల అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రోజు రిక్రూట్మెంట్ అయితే చాలా మందికి ఆఫర్ లెటర్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మిగిలిన కంపెనీలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో వాటిలో కూడా చాలా రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఈ జాబ్ మేళా అనేది చాలా గ్రాండ్ గా నిర్వహించడం జరిగింది. ఇక్కడ దీనికి రామచంద్ర యాజమాన్యం కూడా మేము థ్యాంక్ యూ చెప్తున్నాం. థ్యాంక్ యూ. నేను లక్కవరం నుండి జంగారెడ్డిగూడెంలో రామచంద్ర కాలేజ్ లో చదువుకుంటున్నాను. ఈ రోజు నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో పొట్లం యాప్ లో కస్టమర్ రిలేషన్ మేనేజర్ కింద నాకు జాబ్ వచ్చింది. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దగ్గరలోనే 15K తో నాకు ఈ జాబ్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ముందుగా నాకు ఆపర్చునిటీ ఇచ్చిన మా కాలేజీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా ఈ యొక్క పొట్లం యాప్ ద్వారా నాకు ఆపర్చునిటీ ఇచ్చింది. నాకు చాలా గర్వకారంగా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉంది. సొంత ఊర్లోనే నాకు జాబ్ చేయడం ఇంకా ఆనందంగా ఉంది. నేను ఉండే ప్లేస్లో నాకు జాబ్ వచ్చింది కాబట్టి చాలా గర్వపడుతున్నాను. ఇంకా ఫర్దర్గా చేసుకుంటూ ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇదే కంపెనీలో. చింతలపూడి మండల పరిధిలో ఇండ్ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం అందించే ఇసుక, సిమెంట్, ఐరన్ సరిపడా ఉన్నాయని హౌసింగ్ కార్పొరేషన్ ఇన్ఛార్జి అయ్యి రేవంత్ తెలియజేశారు. సిమెంట్ 1000 బస్తాలు, ఇసుక 450 టన్నులు, ఐరన్ 20 టన్నులు సిద్ధంగా ఉందని తెలిపారు. సచివాలయాల ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకుని గృహ నిర్మాణాలు మంజూరైన లబ్ధిదారులు తమను సంప్రదిస్తే వెంటనే మెటీరియల్ అందజేయడం జరుగుతుందని చెప్పారు. లబ్ధిదారులు తమ గృహ నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టి పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నమస్తే అండి, పేరు రేవంత్, చింతలపూడి అర్బన్ హౌసింగ్ ఇన్ఛార్జ్ అయ్యి పనిచేస్తున్నాను. మనకి సఫిషియెంట్గా మెటీరియల్ అంతా ఉంది. సిమెంట్, శాండ్, ఐరన్. బెనిఫిషరీ ఎవరైతే బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి వాళ్ళు వస్తే వాళ్ళకి మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. మెటీరియల్ అంతా కూడా ఇప్పుడు కొత్త గవర్నమెంట్లో అన్నీ సఫిషియెంట్గా ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. అన్నీ బెనిఫిషరీలకి ఇస్తాము. అందరూ వర్కులు స్టార్ట్ చేసుకోవడం. మన దగ్గర స్టీలు 20 టన్నులు ఉందండి. సిమెంట్ వచ్చేసి 1000 బ్యాగుల వరకు ఉంది. మనకి శాండ్ కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో 400 నుంచి 450 టన్నుల వరకు ఉందండి అవైలబుల్.
జంగారెడ్డిగూడెం బొట్టాయిగూడెం రోడ్లో గల ఫౌండేషన్ ప్లస్ మెయిన్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నేను బడికి పోతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ చేతుల మీదుగా విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కరుటూరి రమాదేవి, ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు చిట్రోజు తాతాజీ, పగడం సౌభాగ్యవతి, బాలబ్రహ్మం, గొల్లపూడి రమేష్ పాల్గొన్నారు. మరి నా చిన్నతనం నేను కూడా ఈ స్కూల్లో 2వ తరగతి 3వ తరగతి కూడా ఈ స్కూల్లోనే చదివాను. మరి ఆ రకంగా ఈ స్కూల్ కూడా అభివృద్ధి చెంది మరి ఈవేళ ఎంతో మంది పిల్లలు ఈ స్కూల్లో చదువుకోవడం కూడా గర్వకారణం. మరి అలాగే బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. జంగారెడ్డిగూడెం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ బాలుర హాస్టల్ జంగారెడ్డిగూడెం నందు ఛత్రపతి సాహు మహారాజ్ 150వ జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. పదవి విరమణ చేసిన బ్యాంక్ మేనేజర్ రేగులగడ్డ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు. సాహు మహారాజ్ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. తొలుత దాత కొండూరి ఫణికుమార్ ను ఘనంగా సత్కరించారు. ఈ హాస్టల్ కు టీవీ, 6 ఫ్యాన్లు, ప్లేట్లు, దుప్పట్లు అందజేసిన కొండూరి ఫణికుమార్ సేవలను వక్తలు కొనియాడారు. లెక్చరర్ కె భీమన్న మాట్లాడుతూ స్వాతంత్ర్యానికి ముందే బీసీలకు 50% రిజర్వేషన్స్ కల్పించిన మహామహుడు సాహు మహారాజ్ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ్ కుమార్, ముడియం శ్రీనివాస్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పేడా వెంకటేశ్వరరావు, బీసీ నాయకులు మానికల వెంకటేశ్వరరావు, శ్రీరాముల నాగేశ్వరరావు, గొప్పల రాంబాబు, జేఏసీ సభ్యులు ఎంఎస్ వెంకట తదితరులు పాల్గొన్నారు. మనకి బీసీ, ఎస్సీ, ఎస్టీ ట్రైనింగ్ గురించి మన ఛత్రపతి సాహుజీ మహారాజ్ గారు 150వ జయంతి సందర్భంగా మనకు ఏర్పాటు చేసినటువంటి ఈ బ్రహ్మాండమైన కార్యక్రమంలో హైదరాబాద్ మహారాజు అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసి మరి ఇలాంటి వర్షం వచ్చినటువంటి టైంలో మనకి ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం చాలా అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఎందుకులని చెప్పి నిర్లక్ష్యం చేసి ఆగిపోతూ ఉంటారు. అయితే ఆయన 150 జయంతి సందర్భంగా మనకి బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి బ్యాంక్ మేనేజర్స్ మరి సార్లు వచ్చారు, మరి ఎంఎస్ సార్ గారు, మరి నాలుగు గారు, అయితే నాయకులందరూ కూడా మరి ఐఐటీలో పాస్ అయిన వాళ్ళ అబ్బాయిని మంచి క్వాలిఫైడ్ గా చేసి అదేవిధంగా ఆ గురుగారు కూడా వచ్చారు. సార్ అభి గారు మనకి ఎందుకంటే అలాంటి మంచి స్థితికి మనం వెళ్ళాలంటే కష్టపడి మనం చదివి పైకి రావాల్సిన బాధ్యత మనకు ఉంది. వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని జంగారెడ్డిగూడెం సీఐ రాజేష్ కుమార్ సూచించారు. హెల్మెట్ లేకుండా వాహనాలను నడుపుతున్న వాహనదారులకు ఆయన కౌన్సిల్ ఇచ్చారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ ఉపయోగం గురించి వివరించారు. హెల్మెట్ లేకుండా వాహనాలను నడపరాదని సూచించారు. చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన రివ్యూ సత్ఫలితాలిస్తోంది. ఆరోగ్యశ్రీ ద్వారా రోగులకు పెట్టే భోజనం రుచిగా లేవని ఎమ్మెల్యే రోషన్ కుమార్ దృష్టికి రోగులు తీసుకువెళ్లారు. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రావురి కృష్ణ భోజనాల నాణ్యతను గురువారం పరిశీలించారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ ద్వారా రోగులకు ఇచ్చే భోజనాలను పరిశీలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, కౌన్సిలర్ కరుటూరి రమాదేవి, నాయకులు మద్దిపాటి నాగేశ్వరరావు, పగడం సౌభాగ్యవతి, వార్డు అధ్యక్షులు అల్లూరి బాపినీడు, కార్యదర్శి కన్నా శ్రీదేవి, గొల్లపూడి రమేష్ పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ పంట రుణ ప్రణాళికలో కౌలు రైతులకు 2,000 కోట్ల రూపాయలు కేటాయింపు చేయాలని వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కౌలు చట్టాన్ని రద్దు చేసి 2011 భూ అధికృత సాగుదారు చట్ట ప్రకారం కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి వడ్డీ లేని పంట రుణాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా సమావేశం ప్రభుత్వాన్ని కోరింది. ఉంగుటూరు మండలంలో కైకారం ప్రజా సంఘాల కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా సమావేశం జిల్లా కమిటీ సభ్యులు దూడే కేశవ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో 70% భూములను సాగు చేస్తుంది కౌలు రైతులేనని చెప్పారు. బ్యాంకుల నుండి పంట రుణాలు అందక
అధిక వడ్డీలకు ప్రైవేట్ అప్పులపై ఆధారపడి వ్యవసాయం చేస్తూ నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతుల సంఘం జిల్లా కన్వీనర్ కొర్ని అప్పారావు మాట్లాడుతూ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కౌలు రైతుల సమస్యలపై విస్తృతంగా సంతకాలు సేకరించి జూలై 15వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలవనున్నట్లు చెప్పారు. అన్ని గ్రామాలలో వినతి పత్రాలపై సంతకాలు సేకరించాలని సమావేశం నిర్ణయించిందని తెలిపారు. ఈ సమావేశంలో రైతు సంఘం సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు, ఇందుకూరి వెంకటరాజు, అల్లు గోవింద్, కె నాగేశ్వరరావు, కప్పల వెంకటరత్నం, వరి శ్రీరాములు, ఎన్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా సమావేశాన్ని గుంటూరు మండలం కైకరంలో నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ కౌలు రైతు సమస్యల మీద ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. అంటే కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతుల సమస్యల మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అయితే కౌలు గుర్తింపు కార్డులు కౌలు రైతులకు అందడం లేదు. ప్రధానంగా 2019లో తీసుకొచ్చిన చట్టం ద్వారా ఈ రోజు కౌలు రైతులు కార్డులు అందే పరిస్థితి కనబడట్లేదు. భూ యజమాని సంతకం ఉంటేనే కౌలు రైతులు కార్డులు ఇచ్చే పరిస్థితి ఉన్నది. మరి గతంలో 2011లో వచ్చిన చట్టం ఆధారంగా అయితే భూ యజమాని సంతకం అవసరం లేకుండా గ్రామ సభల ద్వారానే రెవెన్యూ అధికారులు గుర్తించి కౌలు రైతులు కార్డులు ఇచ్చేవారు. మరి అట్లాంటి ప్రక్రియని పునరుద్ధరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2019 చట్టాన్ని రద్దు చేసి 2011 చట్టాన్ని మరలా తీసుకొచ్చి ఆ చట్టాన్ని అమలు చేసి కౌలు రైతులందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇచ్చి ఇవాళ ఏదైతే వ్యవసాయ రుణ ప్రణాళికలో జిల్లా రుణ ప్రణాళికలో కౌలు రైతులకి 2,000 కోట్ల రూపాయలు పంట రుణాలుగా కేటాయించి వడ్డీ లేని పంట రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సమావేశం తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా కౌలు రైతులు గుర్తింపు కార్డు ఇచ్చే ప్రక్రియ ఇవాళ వెంటనే వేగవంతంగా యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలి. కౌలు రైతులు గుర్తించే కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. అట్లా ఇవాళ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి గత ప్రభుత్వం కౌలు రైతులకి సామాజిక తరగతులు విభజించి కౌలు రైతులకి పెట్టుబడి సాయం అందించలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం సరే కేంద్రం ఇవ్వడం లేదు. ఏదైతే ప్రధానమంత్రి సమ్మాన్ యోజన పథకం ఉందో అది కౌలు రైతులకు అమలు చేయడం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని వాస్తవ సాగుదారులుగా ఉన్న కౌలు రైతులకే అన్నదాత సుఖీభావ పథకాన్ని వర్తింపజేయాలి. పెట్టుబడి సాయం 20,000 రూపాయలు కౌలు రైతులకు అందించే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కూడా ఈ సమావేశం తరపున కోరుతా ఉన్నాం. కౌలు రైతుల సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలి. అంతేకాకుండా ధాన్యం బకాయిలు కూడా జిల్లాలో 200 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఈ ధాన్యం బకాయి నిధులు కూడా వెంటనే విడుదల చేసి కౌలు రైతులకి పేద రైతుల ఖాతాలకి జమ చేసి ఆదుకోవాలి. ఇవాళ ధాన్యం బకాయిలు ఇవ్వకపోతే ఖరీఫ్ సాగు చేయలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్య మీద స్పందించాలని చెప్పేసి సమావేశం తరపున మేము విజ్ఞప్తి చేస్తాము. బాధిత మహిళల సహాయం కోసం ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ లో మెరుగైన సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరులో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో దిశ వన్ స్టాప్ సెంటర్ ను బుధవారం సాయంత్రం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. బాధిత మహిళలు, పిల్లలకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ గృహహింస, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు తదితర బాధిత మహిళలకు ఆశ్రయం కల్పించి వారి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సహాయం అందించడం వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది బాధ్యత అని అన్నారు. బాధిత మహిళలు, పిల్లలకు వారి సమస్యలను గుర్తించి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వడం, అవసరమైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారికి సత్వర న్యాయం అందించే దిశగా వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది కృషి చేయాలని అన్నారు. వన్ స్టాప్ సెంటర్ ను పరిశీలించి అక్కడ వసతి పొందుతున్న ఏలూరుకు చెందిన మహిళ, ద్వారకతిరుమల మండలానికి చెందిన బాలిక వివరాలను అడిగి తెలుసుకుని వారి సమస్య సత్వరమే పరిష్కారం జరిగేలా చూడాలని, వారికి వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ అందించి వారి కుటుంబాలకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం కేంద్ర రిజిస్ట్రార్లు పరిశీలించి సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పద్మావతి, వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ సిహెచ్ నిర్మల, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అగ్నాస్ విజయ, మెడికల్ కాలేజ్ ఈఈ రాజశేఖర్ ప్రభుత్వులు పాల్గొన్నారు. అనంతరం జేవీఆర్ నగర్ లోని ఉద్యోగుల వసతి గృహాన్ని సందర్శించి అక్కడ మహిళలకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
నిర్వహించారు. శాఖల పనితీరు, ప్రణాళికలపై బాలరాజు వివరాలు సేకరించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూసుకోవాలని, వర్షాలు ప్రారంభం కావడంతో జ్వరాలు విజృంభిస్తే తక్షణ చర్యలు చేపట్టాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. గర్భిణులకు, బాలింతులకు ప్యాకెట్ పాలను కాకుండా ఏజెన్సీలో స్థానికంగా గేదె పాలను ఇచ్చేలా బృహత్తర ప్రణాళికలు సిద్ధం చేసి తనకిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. విధి నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, రికమెండేషన్స్ కు ఫుల్ స్టాప్ పెట్టాలని, నిధులు ఇప్పటి వరకు జరిగిన సంక్షేమం, అభివృద్ధి పనులపై సమగ్రంగా తనకు నివేదికలు ఇవ్వాలని అన్నారు. ప్రతి గిరిజనుడికి పథకాలు అందించే లక్ష్యంతో పనిచేయాలని, నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసుకోవాలని, ఏమైనా సమస్యలుంటే నేరుగా తనను సంప్రదించవచ్చని తెలిపారు. మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోకూడదని, 25 శాఖలకు సంబంధించిన నియోజకవర్గంలో ఎప్పుడు ఏ కార్యాలయాన్ని సందర్శిస్తానో తనకే తెలియదని అన్నారు. అధికారులు, ఉద్యోగస్తులు కార్యాలయాల్లోనే ఉండి సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా పనిచేయాలని, గిరిజనుల ఉద్యోగాల నియామకాల్లో ఏజెన్సీలోని గిరిజనులకే ప్రాధాన్యత ఉంటుందని, గ్రామాల్లో శానిటేషన్, క్లోరినేషన్ పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. వరదలు వచ్చేంత వరకు వేచి చూడకుండా మునిగే ప్రాంతాల వరకు అందించే సౌకర్యాలపై దృష్టి పెట్టాలని, ఆర్డర్ ప్యాకేజ్ వివరాలు, ఇప్పటి వరకు ఎంతమందికి లబ్ధి చేకూరింది, నిర్వాసితులకు అందించాల్సిన అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. వ్యవసాయం, పారిశ్రామికీకరణ వృద్ధి రేటు సాధించేలా చూడాలని తెలిపారు. రహదారుల నిర్మాణం, వంతెనల ఆవశ్యకతపై అధికారులతో చర్చించారు. విద్య, వైద్య రంగాలపై పూర్తి స్థాయిలో అవగాహన పని చేయనున్నట్లు తెలిపారు. పోలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి గిరిజన అభివృద్ధి సంస్థ ఇక్కడ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 20 డిపార్ట్మెంట్స్ పై ఇక్కడ పూర్తి అవగాహన కోసం ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్స్ సంబంధించిన అధికారులను రమ్మంటం జరిగింది. అలాగే త్వరలో ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులను ఈ రోజు క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలాగా, ముఖ్యంగా ఈ రోజు ఆరోగ్య సమస్య గురించి, రోడ్ల గురించి, నిరుపేదల ఇల్లు గురించి, మంచినీరు గురించి, అలాగే నిర్వాసితులు, ముఖ్యంగా నిర్వాసితుల సమస్య గురించి ఈ రోజు చర్చించడం జరిగింది. తప్పకుండా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నింటినీ కూడా త్వరితగతిన నా ప్రభుత్వం పూర్తి చేసేలాగా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, అలాగే ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అందరం కూడా ఉద్యోగస్తులు కానీ మేము కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. అలాగే ఈ రోజు అందరూ కూడా అధికారులు అందరూ కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. వారితో మేము తప్పకుండా కలిసి ముందుకు వెళ్లి పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపై దృష్టి సారించి వాటిని తీర్చే విధంగా మేము ముందుకు వెళ్తాం. చింతలపూడి నియోజకవర్గ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఎస్ఐ హాస్టల్స్ ప్రిన్సిపల్, హాస్టల్ వార్డెన్స్ తో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ సమావేశమయ్యారు. ఉపాధ్యాయుల కొరత, మౌలిక సదుపాయాలు, ఇతర సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్లు డ్యూటీ సమయంలో ఖచ్చితంగా విద్యార్థులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. విద్యార్థుల నుంచి లేదా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా ఉపేక్షించే పరిస్థితి లేదని తెలిపారు. విద్యార్థులకు అందించే రోజువారీ మెనూ, శానిటేషన్, అలాగే మంచినీటి సదుపాయాలపై ఎలాంటి లోపాలున్నా చర్యలు తప్పవని చెప్పినట్లు సమాచారం. చింతలపూడి మండలంలో నాగిరెడ్డిగూడెంలో ఉన్న పాఠశాలలో ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ల ఆదేశాల మేరకు టీడీపీ గ్రామ నాయకులు, జనసేన నాయకులు ప్రసాద్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల అధ్యక్షతన విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి నగర పంచాయతీ అధ్యక్షులు పక్కాల వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గోడ నాగభూషణం మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయులకు యాప్స్ ద్వారా కలిగే ఇబ్బందులను, పనిభారం తగ్గించాలని ఆదేశాలు ఇవ్వడంతో ఉద్యోగుల నుండి మంచి స్పందన వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా రైతు కార్యదర్శి కొత్తపూడి శేషగిరిరావు, సీనియర్ నాయకులు తాటి అప్పారావు, మాజీ నాయకులు అర్నేపల్లి అప్పారావు, టౌన్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కర్లపూడి రాజారత్నం, టౌన్ తెలుగు యువత అధ్యక్షులు నత్తా రవి, నాయకులు గణమనేని వాసు, స్థానిక గ్రామ నాయకులు ప్రభాకర్, ఉమాశంకర్ పాల్గొన్నారు. అలాగే మనం గురువులు పూజిస్తాము. ప్రతి సెప్టెంబర్ 5వ తారీఖున గురు పూజోత్సవ దినోత్సవం జరుపుకుంటాం. ఎందుకంటే గురువును మించిన దైవం లేదు. మనం ఎక్కడ మన గురుగారు కనిపించినా మనం 2 చేతులకి నమస్కారం పెడతాం. ఎందుకంటే ఆయన మనకి అక్షరాభ్యాసం చేసి మన జీవితానికి ఒక బాటను వేసిన ఒక ఉపాధ్యాయులు కాబట్టి. ఉపాధ్యాయులు ఎప్పుడు నిరంతర విద్యార్థి. ఎందుకంటే ఉదయం వేసిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా పిల్లలతో ఆయన మమేకమై ఆయన కూడా ఒక విద్యార్థి, వాళ్ళ సైకాలజీని బట్టి ఆయన నడుచుకోవాలి. కాబట్టి ఎప్పుడు ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి. అలా ప్రతి విద్యార్థి కోసం ఉపాధ్యాయుడు కష్టపడుతూ ఉంటాడు. కాబట్టి నిజంగా 2 చేతులకు నమస్కరించేది గురు పూజోత్సవం నాడు ఉపాధ్యాయుడు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. 117 అనే జీవో 3వ తరగతి నుంచి
10వ తరగతి వరకు హై స్కూల్లోనే ఉండాలని పెట్టారు. ఇప్పుడు 3rd క్లాస్ నుంచి చిన్నపిల్లలు 3rd క్లాస్ అంటే 5th క్లాస్ వరకు ఉన్న ఊళ్ళోనే ఉండేది. ఇప్పుడు 6th క్లాస్ నుంచి బయటికి వెళ్ళేవాడు. ఇప్పుడు చిన్నపిల్లాడు ఇక్కడ నుంచి హై స్కూల్లో 3rd క్లాస్ నుంచి వెళ్ళాలి అంటే ఆడ బ్యాగ్ పట్టుకొని 3 కిలోమీటర్స్ చింతపూడి హై స్కూల్కి వెళ్ళాలి. అది సాధ్యమా? ఇలాంటివన్నీ గత ప్రభుత్వం చేసింది సార్. అలాంటి జీవోని రద్దు చేయమని మేమందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే చిన్నపిల్లలు ఇక్కడ నుంచి వెళ్ళలేరు. ప్రాక్టికల్గా మేము చూసి చెప్పేది మేము అడిగేది అదే వస్తుంది. రెండోది, ఇక్కడ నాడు నేడు అని వచ్చినాయి స్కూలు, కొంత వర్క్ జరిగింది, లాస్ట్లో డబ్బులన్నీ అయిపోయినాయి. నేను చదువుకున్న స్కూల్కి నేను వచ్చాను, నేను ఏదో ఒకటి చెయ్యాలి అని నేను వచ్చిన తర్వాత మా మాస్టర్ సహకారంతో 9 నెలల్లోనే చెప్పి నలుగురికి సీట్లు కొట్టించాడు. ఏపీఆర్ఎస్ అండ్ సోషల్ వెల్ఫేర్ ఇక్కడ చదువుకున్నాను. అదే మేము 2 సంవత్సరాలు చెప్పుకుంటే మా పిల్లలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చింతలపూడిలో వివిధ ఎస్సీ పాఠశాల ప్రిన్సిపల్స్, వసతి గృహ వార్డెన్స్తో సమావేశం నిర్వహించిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. బుట్టాయిగూడెం మండలం కేఆర్పురం ఐటీడీఏ నందు 25 శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. జంగారెడ్డిగూడెంలో బుట్టాయిగూడెం రోడ్ నందు ప్రభుత్వ ఫౌండేషన్ పాఠశాల విద్యార్థులకు కిట్స్ ను పంపిణీ చేసిన టీడీపీ పట్టణ అధ్యక్షులు రాముడి కృష్ణ, కార్యదర్శి రాము. జంగారెడ్డిగూడెం పొట్లం యాప్ ఆధ్వర్యంలో భారీ ఉద్యోగ మేళ, సద్వినియోగం చేస్తున్న నిరుద్యోగ యువత. పొట్లం యాప్ లో ఉపాధి అవకాశాలపై హర్షం. గృహ నిర్మాణ సామాగ్రి సిద్ధంగా ఉన్నాయంటున్న చిత్తలపూడి హౌసింగ్ కార్పొరేషన్ ఇన్ఛార్జి అయ్యి రేవంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.